ఓకే, శివశంకర్ గారు మీరు కూడా దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే, అమరావతి కొత్త కాడంట, మొత్తం 11,000 కోట్లు, అసలు డబ్బులు లేవనే ఓ పక్క చెబుతారు, అమరావతికి మాత్రం అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాట్లాడుకుందాం. ముందుగా ఈ కాకినాడని కూటమి ప్రభుత్వం బాగానే భ్రష్టు పట్టిస్తోందా, రైతుల కొంప ముంచేలాగా వ్యవహరిస్తోందా? నమస్తే సార్, మీకు ప్యానల్ ఉండే వాళ్ళందరికీ. ఖచ్చితంగా ఇంతవరకు పెద్దలు తిలక్ గారు అయితే రాంభూపాల్ అయితే క్లియర్ కట్ గా చెప్పినటువంటి ఆ యొక్క వార్తలతో నేను ఏకీభవిస్తున్నాను. మీరు అన్నట్టు కాకినాడ సంబంధించిందే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల యొక్క మెయిన్ ఆ వరి ద్వారా వచ్చినట్టు ఆ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేసి ప్రపంచంలో సుమారుగా ఒక 20 నుంచి 22 దేశాలకు ఇక్కడ నుంచి వెళ్ళేసేసి ఈ నౌకాయానం అభివృద్ధి చెందడంలో ప్రధాన పాత్ర అయినటువంటి కాకినాడ పోర్టుని పూర్తిగా ధ్వంసం చేయడానికి, ఆ ఉభయ గోదావరి జిల్లాల రైతుల యొక్క కూలీల మీద నడ్డి విరచడానికే వీళ్ళు పక్కా ప్రణాళిక వేశారు. ఎందుకు వేశారు ఇదంతా అంటే, ఆ కాకినాడ డీప్ పోర్ట్ అనేటువంటిది ఏ విధంగా దాన్ని మూసివేయించాలి, ఆ యాజమాన్యాన్ని తన్ని కొట్టాలి అనేటువంటిది సంకల్పంగా ఉన్నట్టుంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి కారణాలు నిన్న మా అమ్మటి రాంబాబు గారు చెప్పినట్టు కానీ, పేరు నాని గారు చెప్పినట్టు కానీ, ఈ యొక్క స్టెల్లా అనేటువంటి ఒక షిప్కి వెళ్ళేసి ఆయన సీజ్ ద షిప్ అని ఏదో ఒక కొటేషన్ క్రియేట్ చేసినట్టు చేశారు కదా. ఆ పక్కనే కెన్స్టార్ అనేటువంటి ఒక షిప్, అందులో 42,500 టన్నులు బియ్యం అనేటువంటిది ఆల్రెడీ లోడ్ అయిపోయింది. ఇంకా లోడ్ చేయడానికి ఈ యొక్క వెదర్ సహకరించక అది నైజీరియాకి వెళ్తుంది. ఇంకా కొన్ని లోడ్ చేయాల్సినట్టు ఉన్నాయి. ఆ షిప్ అక్కడే ఉంది. దీని స్టెల్లా చుట్టూ తిరిగిన వ్యక్తి అక్కడ ఎందుకు తిరగలేదు అంటే, అది వచ్చేసేసి పయ్యావుల కేసు వాళ్ళ యొక్క సహచర మంత్రి, అదేవిధంగా తెలుగుదేశంలో ప్రధాన నాయకుడైనటువంటి వాళ్ళ యొక్క వియ్యంకుడు శ్రీనివాస్ గారిది పట్టాభి ఆగ్రోస్ అనేటువంటి సంస్థ బుక్ చేసుకున్నటువంటిది లోడ్ వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది? నైజీరియాకి వెళ్తుంది. అందులో మా వాళ్ళు చేసినట్టు ఆరోపణలు ఇక్కడ 33,000 టన్నులే ఉంటే అక్కడ 42,000 టన్నులు ఉన్నాయి, ఇంకా ఎక్కువనట్టు. దాన్ని ఎందుకు చేయలేదు? ఉదాహరణ 2 లారీలు ఉన్నాయి సార్, ఎవరైనా కంప్లైంట్ చేశారు అనుకుందాము. 2 లారీలు అక్రమంగా లోడ్ చేస్తున్నారు, వెనకాల ముందు పెట్టుకున్నారు, ఎవరైనా ఒక అధికారి వెళ్ళారు, ఇమ్మీడియట్ గా 2 లారీలు చుట్టుముట్టి 2 లారీలు చెక్ చేస్తారా లేదా సార్? ఒక లారీ చెక్ చేసేసి ఒక లారీని వదిలేసి వస్తారా? అలా కాకుండా ఇది ఆ కెన్స్టార్ షిప్ సైడ్ కూడా చూడకుండా ఎందుకు వచ్చారు? అదే విధంగా నేను 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, లోపలికి రానియట్లేదు అంటే ఎవరు రానియట్లేదు? చంద్రబాబు రానియట్లేదా? లోకేష్ రానియట్లేదా? లేదా మీ మంత్రి గారే ఆ సివిల్ సప్లైస్ మంత్రి రానియట్లేదా? అది క్లారిటీ చెప్పాలి. ఊరికి రానియలేదంటే ఒకవేళ దానికి అధికారులు ఎవరు సార్? పోర్ట్ అనేటువంటిది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, కస్టమ్స్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఆ షిప్ లో ఒక పక్క పోర్ట్ అధికారి ఉన్నాడు, ఇంకో పక్క కస్టమ్స్ అధికారి ఉన్నారు. ఇద్దరు కూడా నీతో పాటు ట్రావెల్ చేశారు లోపల సముద్రంలో. అంటే వీళ్ళిద్దరూ అనుమతి ఇచ్చిన తర్వాత మీకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఎవరు? చంద్రబాబు నాయుడు అనుమతించలేదా? చెప్పాలి. లేదు, అంతకు ముందు రోజే ఆయన వెళ్ళారు కదా. అయితే నాకు సందేహం వస్తుందండి, కొంతమంది మంత్రులు అతిగా ప్రవర్తిస్తుంటే ఏం చేస్తారంటే, ఆఫీసర్లు కానీ లేదా ముఖ్యమంత్రికి ఏమో పవన్ కళ్యాణ్ మీద చర్య తీసుకునే ధైర్యం లేకపోతే కోప్పడే ధైర్యం లేదు, సరే ఈయనకేమో ఆయన ఏమనే ధైర్యం ఈయనకి లేదు, ఇద్దరి మధ్య ఇట్లా కాంప్రమైజ్ నడుస్తూ ఉంది. భవిష్యత్తులో ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాల్సింది, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ పిచ్చుకోవాలి మనకెందుకు ఇదేమి న్యూసెన్స్ రా అనే పరిస్థితి తెచ్చుకుంటున్నాడా అని నాకు డౌట్ వస్తూ ఉంది. తన ద్వేషంతో ఇంకో అన్నట్టు అలాంటి పరిస్థితులు అయితే ఆ ఎస్పీ గారు వెళ్ళారు కదా, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని టైటిల్ ఆయన చెప్పుకున్నారు, బాగుంది, ఆయన డిప్యూటీ సీఎంఏ, గౌరవిద్దాం. మరి అలాంటప్పుడు ఆ ఎస్పీ మీద ఎందుకు చర్యలు తీసుకోమని హోంశాఖ మంత్రి గారికి ఫోన్ చేయలేదు? అవును, లాంటి ఎందుకు చేయలేదు? ఇమీడియట్ సస్పెండ్ చేయండి, నేను వచ్చినప్పుడు లేడు కదా. ఆఫీసర్లో ఉన్న మాట లేదు. పైగా ఈయనేమి సీఎం కాదు కదా, సీఎంలే వెళ్ళరు జనరల్గా, అన్లెస్ అదర్వైజ్ ఏదైనా పర్పస్ ఉండి ఏదన్నా అఫీషియల్గా ఏదైనా ఉంటే తప్ప. ఈయన వెళ్ళి అడావుడి చేస్తే అసలు అది ఏమిటి? పైగా ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఊహించలేని పరిస్థితి. ఎవరైనా ఉగ్రవాదులు వీళ్ళు ఆర్డీఎక్స్ అంటే ఎవరికైనా బయట ఆడికి సలహా ఇస్తున్నట్టుంది, ఇక్కడ దాకా రావచ్చు రా బాబు అని. ఇది ఎవరన్నా అసలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వాళ్ళు అట్లాంటి మాటలు మాట్లాడతారండి? ఖచ్చితంగా సార్, అది స్మగ్గిల్డ్ గూడ్స్ సంబంధించినట్టు వాటిలో బియ్యము లేవు. ఒకవేళ బియ్యం మీరు వెళ్ళినప్పుడు నిజంగా వెళ్తే దాని గురించి సమగ్ర విచారణ తెలుసుకొని పలాని నుంచి వచ్చింది, పలాని మిల్లర్స్ నుంచి ఇక్కడికి వచ్చాయి ఇది అని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంతా మరి ఏం చేస్తున్నట్టు? రోడ్డు మీద వెళ్ళినప్పుడు చెక్ పోస్టులు ఉన్నాయి కదా, ఉన్నాయి. సివిల్ సప్లై సంబంధించిన 2 చెక్ పోస్టులు ఉన్నాయి.
ఆ చెక్ పోస్టులు దాటి పోర్టు గేటులో పర్మిషన్ తీసుకొని ఎల్ఆర్ తీసుకొని లోపలికి ఎలా వెళ్ళింది, ఇవన్నీ కదా మీరు చూడాల్సింది. ఇంకోటి రాంభూపాల్ గారు చక్కని క్వశ్చన్ వేశారు. ఇది మిల్లర్స్ నుంచి అంటే ఈ చిన్న చిన్న రేషన్ అమ్మిన తర్వాత మా కుటుంబం ఉంది సార్, ఉదాహరణకి 4 కిలోలు వచ్చింది అనుకోండి, నేను 4 రూపాయలు ఇచ్చేసి కొని మళ్ళా ఇంకొకరికి అమ్మి అలా ఆర్గనైజ్డ్ గా వెళ్ళింది అనేటువంటిది నేను అనుకోను. ఎందుకంటే అన్ని వేల టన్నులు అంటే సివిల్ సప్లైస్ గోడౌన్ నుంచే వెళ్ళినట్లు ఎందుకు మీరు ఆలోచన చేయకూడదు? ఎందుకు ఆ విధంగా మనం ఆలోచన చేయకూడదు? అంటే వ్యవస్థీకృతంగా మీరు అన్నారు ఇందాక ఇదంటే వ్యవస్థీకృతంగా వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క విన్యాసాలకు, ఒక విన్యాసం కాదు సార్, నెలకోటి తీసుకోండి. తిరుపతి లడ్డీ దగ్గర నుంచి అదాని వ్యవహారాల నుంచి జత్వాని వ్యవహారాల గురించి అదాని ఇంకోటి ఈ రోజు ఈ నెల వచ్చింది, డిసెంబర్ స్టార్ట్ అయింది కదా, డిసెంబర్ లేకు కావాలంటే డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక నేను కాలేజీలో చూసాను ఈరోజు గుడివాడ దగ్గర పాపం వెళ్తే ఆల్ టికెట్లు ఎగ్జామ్స్ అంటారు రేపటి నుంచి ఆల్ టికెట్లు ఇవ్వలేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదు. తల్లిదండ్రులు వచ్చి కొంతమంది వాళ్ళు అకరాలు వాళ్ళు ఏది ప్రామిసరీ నోట్లు ఇచ్చేసేసి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా రాకున్నా మేము 10 రోజుల్లో కడతామని చెప్పి తీసుకొని ఆల్ టికెట్లు ఇస్తున్నారంట. అది డైవర్ట్ చేయాలి. రెండవది, ఈ కృష్ణా జిల్లాలో ఈ యొక్క ఫెంగల్ తుఫాన్కి సంబంధించింది కళ్ళాల్లో అట్లే ఉన్నాయి. తడిసిన మోపడు ఆ ధాన్యాన్ని సివిల్ సప్లైస్ కొనాలి కదా, మీ మంత్రి వర్యులే ఒకరు ఎవరు కొనట్లేదు. మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు కనీసం మద్దతు ధరలో కూడా 450 రూపాయల కోతతో, అదే విధంగా ఇవన్నీ కూడా తడిసిన ధాన్యమని రంగుమారిన ధాన్యమని పక్కన పెడుతున్నారు. ఇవన్నీ డైవర్ట్ కావడానికి చక్కగా ఇప్పుడు ఈ నెల డిసెంబర్ కి అంతా మేత అందించారు. అయితే శివశంకర్ గారు ఒక మాట చెప్పండి, టైం మళ్ళీ దానికి వెళ్దాం, అమరావతి దాని మీదకి వెళ్దాం. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరన్నా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఎక్కడైనా ప్రకటనలు చేశారో నాకైతే కనపడలేదు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, బట్ అంటే వాళ్ళకి అర్థమైందా ఈ తలనొప్పి మనకేంద్ర బాబు అన్నట్టుగానే ఫీల్ అవుతున్నారా ఏమిటి? మీరు అన్నట్టు కాకినాడ జిల్లాలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు అయిన అందరూ కూడా కోర్టుకు సంబంధించిన సంబంధిత ఎమ్మెల్యే కూడాను ఎవరు కూడాను ఈ మిల్లర్లకు సంబంధించింది కానీ బియ్యం గురించి కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి కానీ మద్దతు ఇచ్చినటువంటిది కానీ లేదు. సాక్షాత్తు అది ఇవ్వలేదనే ఆ కోపం అంతా కూడా కొండబాబు ఎవరు ఆయన ఉన్నారు కాకినాడ ఎమ్మెల్యే, ఆ పక్కన పంతం నానాజీ వారి యొక్క సహచర ఎమ్మెల్యేనే, ఆయన కూడా మాట్లాడలేదు ఇంతవరకు. ఎవరు వాళ్ళకి సంబంధించిన లోకల్లో జనసేన ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే వచ్చేసి కొండబాబు మీద చిరుబురులు అన్నారట, మీరే దగ్గరుండి సహకరిస్తారా ఏంటి అనేటువంటిది. అంటే ఎవరు కూడా దానికి సమర్థించలేదు సార్. అక్కడ ఏదైనా జరిగింటే కదా వాళ్ళకి తెలుసు. అమాయకు పాప డైవర్షన్ పాలిటిక్స్, ఇది సినీ పక్కీలో సార్. సీజ్ ద షిప్ పాడు అది వేరే విషయం, ఆయనకి అధికారం ఉందా లేదా కూడా తెలియకుండా మాట్లాడుకుంటున్నాడు, అది వేరే విషయం. నా పాయింట్ ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ యొక్క మరి మ్యాడ్ యాక్ట్ అనండి ఇంకోటి అనండి అటువంటి వాటి వల్ల రైతులకు నష్టం, ఆంధ్రప్రదేశ్కి నష్టం అనే కదా మనబోటి వాళ్ళని బాధపడాలి సార్. ఇంకోటి మీరు చిన్న చివరిగా చెప్తున్నాను, నిన్న ఈనాడు పత్రికలో యాంకరేజ్ పోర్ట్ లో జరిగింది ఇదంతా వ్యవహారం జరిగితే ఆ డీప్ షిప్ పోర్ట్ దగ్గరికి తీసుకొని వచ్చారు. ఆ డీప్ షిప్ పోర్ట్ ఎవరిది ఏంటి అంటే దాని గురించి నిన్న ఈ రోజు ఏదో అరవింద వాళ్ళు వెళ్ళేసి మెడ మీద కత్తి పెట్టి ప్రభుత్వ పెద్దలు చేసి సిఐడికి ఫిర్యాదు చేయించారంట. ఆ ఫిర్యాదు చేయించారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, నిజంగా అలాంటి జరిగితే రామోజీరావు కూడాను వాటాలు అమ్మాడు కదా, కిరణ్ వాళ్ళ నాన్నగారు అమ్మారు కదా నిమాష్ కంపెనీకా రిలయన్స్ వాళ్ళకే. అంటే రిలయన్స్ అంబానీ వచ్చి రామోజీరావు గద మీద కత్తి పెట్టి రాయిస్తావా లేదా అమ్ముతావా లేదా అని ఏమన్నా చేశారా? అలా ఏమన్నా జరిగినాయా? ఒక వ్యాపార బాంధవ్యాలు సంబంధాలు వాళ్ళకి ఇచ్చినట్టు రేట్లు పెట్టుకొని ఇదే చిల్లర వ్యవహారం కాదు కదా సార్, చిల్లర వ్యవహారాలు కాదు, కబ్జాదారులు ఇట్లాంటివి కాదు కదా. ఒక చార్టర్డ్ ఆఫ్ అకౌంటెంట్స్ కూర్చొని ఆ స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా కూర్చొని యొక్క షేర్లు మారింది, షేర్లు అమ్మినారట. దాని మీద సిఐడి ఎంక్వైరీ ఏంటో చూడాలి మరి. అది ఏ స్థాయికి వెళ్తున్నారు అసలు, మొత్తం భారతదేశాన్ని వీళ్ళే నడుపుతున్నట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు వీళ్ళే నడుపుతున్నట్టుగా మూసేయాలి, ఈ పోర్టును మూసేయాలి, అర్జెంట్ గా పోర్టును మూసేయాలి. ఇలా పోర్టును మూసేసి ఉభయ గోదావరి జిల్లాల యొక్క రైతుల యొక్క రైతు కూలీల యొక్క నోట్లో మట్టి కొట్టాలి. ఉభయ గోదావరి జిల్లాలే కాదు మొత్తం రాష్ట్రం మీద పడుతుంది దాని ప్రభావం, వాళ్ళకి అర్థం కావట్లేదు అలా పిచ్చిగోళ్ళతోటి. రైట్.